స్కూటీపై వెళ్తూ ఇసుక తెచ్చుకున్న తర్వాత ఇసుకను ఈ విధంగా నాగార్జున ఎరేజ్ ప్లస్ ఒక పౌడర్ లిక్విడ్ ఈ ఫామ్లో ఉన్న లిక్విడ్ను తీసుకొని ఇండోఫిల్స్ మ్యాక్స్ అని చెప్పేసి ఉన్న ఫార్ములాతో ఉన్న మందును ఇసుకలో వాటర్లో కొద్దిగా కలుపుకొని ఈ టబ్లలో మిక్స్ చేసుకొని 2 ఎకరాలకి 2 జబ్బల ఇసుక తీసుకొని ఆ విధంగా ఒక పెట్టి మిషన్ చల్లుతున్నామండి. ఈ విధంగా చల్లటం ఎందుకంటే మనము కలుపు మందు కొట్టేటప్పుడు అప్పుడు వాటర్ తీసేసి కొట్టాలి. అప్పుడు సిచ్యువేషన్లలో వర్షం పడి ఇంకేమైనా కారణాల వల్ల మనం టైం కొట్టలేకపోయినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల బిఫోరే ఇట్లా చల్లి పడితే దాన్ని అప్పటికప్పుడు చూసుకొని కొట్టేసుకుంటాం. ఇది ట్రాక్టర్ పంపుతో కానీ కలుపు మందు కొడతాము. 90% అయితే ఇందులో ఏమి పడదు. ఒకవేళ పడినట్లయితే కలుపు మందును స్ప్రే చేసుకుంటాం. ఏది వివాయ కానీ ఏదన్నా ఒక టెక్నికల్ అసెట్ కానీ నామినీ గోల్డ్ అసెట్ కానీ కలిపి చల్లుకుంటాం. అందులో దాన్ని బట్టి ఏది వెళ్ళాలో చల్లుతాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ నాగార్జున ఎరేజ్. ఇందులో ఈ మడిలో ఏమవుతుందంటే కట్టె తుంగ ఉంటుంది. ఆ కట్టె తుంగ కోసం చల్లుతున్నాం. ఒక పనుని పెట్టించి మొత్తం నీట్గా చల్లటానికి ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే మోటార్ పోస్తున్నాక చల్లొద్దు. అయితే మీది మళ్ళీ చల్లుతున్నాం. ఈ మళ్ళీ మిర్రలు తేలి ఉంది కనుక మిర్రలు ఆపుకొని చల్లుతున్నాం.